Welcome to Ramraj Dhotis and Shirts Family Circus. Powered by Tide Plus Aquaguard. Online partner Quicker.com. ప్రతి వారం లాగే ఈ వారం కూడా మిమ్మల్ని నవ్వించడానికి మన ముందుకు వచ్చేసింది ఫ్యామిలీ సర్కస్. సో అభి ఏ మాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ టీమ్ కి వెల్కమ్ చెప్పేద్దాం. ఓకే, చిన్నప్పుడు అమ్మా నాన్నతో ప్రేమగా ఆడుకునే కొడుకుల్ని చూసాం, కానీ పెద్దగా అయ్యాక వాళ్ళనే వాడుకునే కొడుకుల్ని చూడాలంటే లెట్స్ వెల్కమ్ పుల్కా టీమ్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. మీ అమ్మ కడుపులు మాట ఆ పాటేస్తారంట్రా, నాకు అర్థం కాదు. ఆకాశం మబ్బులు పందిరై బట్టే 40 ఏళ్ల నుంచి నరకం అనుభవిస్తున్నారా నాయన. ఇదిగా మీరు పాట మారిస్తే దండలు మార్చుకుంటాం. షష్ఠి పూర్తి నాడు కూడా వాడిపోయిన దండలకు తెచ్చారేమిటండి? మనం మాత్రం వాడిపోలేదటే. పెళ్లి రోజు అంటే ఫ్రెష్, ఇప్పుడు అంతా రీఫ్రెష్ కదా. ఏమండి మీ పిసినారితనం పోనిచ్చుకున్నారు కాదు. ఇదిగో నన్ను పిసినారోడు అంటే నేను ఒప్పుకోనేమనుకుంటున్నావు నువ్వు? ఎందుకో? ఎందుకంటే పిసినారోళ్ళు అంటే పొదుపు చేస్తారే, నేను అదుపు లేకుండా నీకు ముగ్గురినిచ్చా. ఆ విషయంలో మాత్రం పిసినారితనం లేదులేండి మీకు. ఇదిగో 40 సంవత్సరాల క్రితం ముసి ముసి నవ్వులతో నువ్వు, కసి కసి చూపులతో నేను, ఆ పెళ్లి పందిట్లో ఆ రోజులు గుర్తొస్తున్నాయి కదా. ఎందుకు గుర్తులేవు? నేను మీ వంక చూస్తుంటే మీరు మా చెల్లి వంక చూస్తూ, ఆ చూపు వేరు, ఆ ఊపి వేరు. ఇదిగో ఇప్పుడు మాత్రం ఏం తక్కువైందే? గోపికలుంటే చెప్పు, ఓపిక బ్రహ్మాండంగా ఉంది. ఇదిగో ఇప్పుడు కూడా రెడీ అనే. మీరు రెడీ కాదు, రౌడీ. సిగ్గు లేకపోతే సార్. ఓ కనులను తాకే ఒకల చూపే నిన్నిలా, నన్నే మార్చినా నువ్వయ్యేలా, ఓ మనసును లాగే ఇది ఇల్లు అనుకున్నారా, ఈనారు పెట్టి మాల్ అనుకున్నారా? ఏమిట్రా అరుపులు అడ్డగాడిదిల్లారా? నాన్న ఇవి అరుపులు కాదు నాన్న, ఆనందంతో కళ్ళల్లో వచ్చిన మెరుపులు. అరుపులు మెరుపులు, నాకు నడుము విరిగిందనుకో హాస్పిటల్లో పరుపులే. బంగారం లాంటి ముగ్గురం కొడుకులో ఉన్నాము. నేను లాయర్, వాడు ఇన్సూరెన్స్, వాడు డాక్టర్. ఇంకా మీకు ఎందుకు నాన్న దిగులు? అంతెందుకన్నయ్యా, నాన్న ఇప్పటికిప్పుడు చచ్చిపోమాను. ఇమీడియట్ గా ఇన్సూరెన్స్ తెప్పించే ఇంటెలిజెంట్ ఫ్యాన్ పోతుండే నా దగ్గర. నువ్వు చచ్చిపోనా? నీ ఇన్సూరెన్స్ కోసం నేను ఇప్పుడు చచ్చిపోవాలంటరా? నానా ఇప్పుడు నువ్వు చచ్చిపో నాన్న, ఇప్పుడు నువ్వు చచ్చిపో. నీ బాడీ మీద ఈగలు వాళ్ళకుండా లీగల్ గా ఫైట్ చేసే సత్తా ఉన్న కొడుకు నీకున్నా నాన్న. ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా చేసేసాడు వీడు. నా కొడుకులు మీరేం కొడుకులు రా, డాక్టర్ నేను ఇక్కడ ఉన్నాను. అసలు మీ కోఆపరేషన్ లేకుండా ఆపరేషన్ చేసి ఆగిపోయిన గుండెని ఆస్ట్రేలియా తీసుకెళ్తా. దట్ ఈస్ డాక్టర్. ఆగిపోయిన గుండెని ఆస్ట్రేలియాకు పంపించడం ఏమిట్రా? అసలు మీరు షష్టి పూర్తి చేయడానికి వచ్చారా, మీ కోర్సు పూర్తి చేసి నన్ను పూర్తి చేయడానికి వచ్చారా? నాయనలారా, మీరు వచ్చిన విషయాన్ని పక్కన పెట్టేసి సచ్చిన విషయాలు మాట్లాడతారేమిట్రా? పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనించినప్పుడే పుట్టదు జనులా జనులా అన్నారు కదమ్మా. అందుకే నాన్న కళ్ళల్లో ఆనందాన్ని చూద్దామని చెప్పి. కళ్ళల్లో ఆనందం చూడాలంటే కంఠంలో ఊపిరి ఉండాలి కదరా, మీరు అది ఉంచేటట్లు లేరుగా. నాన్నా, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి, వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ. వినవే అమ్మా, ఇలా పద్యాలతో ప్రాణాలు తీస్తున్నారేమిట్రా? నాకు అర్థం కాదు. పొద్దుపోతుందే చిచ్చి చిచ్చి చిచ్చి, ప్రాణాలు తీయడానికి రాలేదు నాన్న, ప్రాణంగా చూసుకోవడానికి వచ్చావు నాన్న. చెప్పు నాన్న, ఏం కావాలి నాన్న? అమ్మా ఏం కావాలి నాన్న? చెప్పు నాన్న, చెప్పు. కొంచెం టైం కావాలరా బతకడానికా? బాత్రూమ్కి వెళ్ళడానికి. ఎంజాయ్ నాన్న, ఎంజాయ్. ఏంది బాత్రూమ్ లో ఎంజాయ్ చేసే వయసు అంటారా నాదే? ఎలా ఉన్నారా? ఎలా ఉన్నాము? రాంగ్ క్వశ్చన్ అడుగుతున్నావు అమ్మా. మేము ఎప్పుడు ఆల్వేస్ ఫైన్ అనమాట. ఎవరి పిల్లలరా మీరు? నాన్న ఏమైనా వాడుతున్నావా? కాలు జారే వయసు అటనా అన్న అనేది. కాలు జారేవు కానీ కాలు దీని మీద పెట్టుకో. అమ్మా అబ్బా కాలు జారిందిరా.
అబ్బా నువ్వేమిటే ఇది కాదురా మనం చేయాల్సింది. నాన్న కాలు విరిగింది కనుక అసలు ఈ బిల్డింగ్ కట్టిన బిల్డర్ ఎవడు, ఆ బాత్రూమ్ లో టైల్స్ వేసిన వాడు ఎవడు, వాడిని రేపే కోర్టుకి ఇచ్చి అసలు నాన్న కాలు ఎలా విరిగింది దాని మీద, అసలు కేసు వాదించే బాధ్యత నాదిరా. చూడరా ఏమైంది నాన్న, ఏమైంది? కంట్రోల్ చేసుకో. ఈ కాలు నేను ఆస్ట్రేలియా తీసుకెళ్తా. ఉండు నువ్వు సరిగ్గా కూర్చోనన్నా. ఈ కాలు సౌండ్ వద్దు నాన్న, డైలాగ్ ఉంది ఇక్కడ. ఈ కాల్ని ఆస్ట్రేలియా తీసుకెళ్తా. ఆస్ట్రేలియా తీసుకెళ్లి అసలు ఎక్కడ ఇరిగింది, ఎందుకు ఇరిగింది, ఎలా ఇరిగింది అన్నది చూసి మొత్తం దానికి సర్జరీ చేయించి, ప్లాస్టిక్ సర్జరీ చేయించి, ప్లాస్టిక్ కొత్త కాలు. ఒక్క నిమిషం ఉండు. నువ్వు అనే ఫోన్ ఉంది కదా, ఉంది. ఫోన్ తో ఫోటోలు తీస్తాను. ఇమ్మీడియట్లీ ఇగో ఇక్కడి నుంచి ఇక్కడ తీసావా, అక్కడి నుంచి ఇట్లా 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 ఉండు. ఆ కాలు కదా, ఈ కాలు పెట్టి అన్నా కొంచెం అన్నా. రైట్, ఓకే. ఇంకొక పైకెత్తు. ఈ యొక్క పాయింట్ తోనే అనే ఆ ఫోటోలు సేవ్ చేసి ఉంచు. ఈ యొక్క పాయింట్ తోనే నాన్న ₹1,00,000 ఇన్సూరెన్స్ తెప్పిస్తాను నేను. ఇన్సూరెన్స్ ఏం కర్మ, ఇదిగో నేను తీసుకెళ్తాను కదా, ఈ కాల్ని కూడా తీసుకెళ్తాను. ఈ కాలు కాదురా, ఈ కాలు రా. పర్లేదు నాన్న, బై వన్ గెట్ వన్ ఫ్రీ లాగా ఒకటి చేస్తే ఒకటి ఫ్రీ ఆస్ట్రేలియాలో. మేము ఎంత అదృష్టం చేసుకున్నావురా, ఆనిముత్యం లాంటి పిల్లలు ఉన్నారు. కళ్ళు కావాలంటే తీసుకోరా, ఒరే నడిపోడా నీకు గుండెకాయ కావాలంటే తీసుకోరా, ఒరే నాయనలారా మీకు ఏ కాయ కావాలంటే ఆ కాయ తీసుకుంటారా. కానీ నా పతిదేవుని పాదాలు మాత్రం నాకు ఇచ్చేయండి. నాకు పాదాల కింద కిందకి జారిపోయాయా? కిందకి జారిపోవడం కాదే, నీ అమ్మ కడుపు మాడ బాత్రూమ్ లో పడ్డప్పుడు కాలు బెణికిందే, ఆల్రెడీ ఇరిగిందే ఈ అదవాళ్ళ దెబ్బలకే. వెరీ వెల్ పర్ఫార్మ్డ్ ఫుల్కా టీమ్. వాళ్ళేదో హ్యాపీగా షష్టి పూర్తి చేసుకుంటే గిఫ్ట్లు తేవడం పక్కన పెట్టి ఉన్న కాళ్ళు కూడా విరగొట్టేశారు కదా. నేనే పెద్ద గిఫ్ట్లు కదా. మీరే గిఫ్ట్లుగా అవన్నీ రస్ట్లు. ముగ్గురు రస్టే. ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? అప్పారావు గారు, నాకు ఒక సమాధానం కావాలి. చెప్పండి. మీ ముఖానికి ఎన్ని కిలోల పౌడర్ పట్టింది మిమ్మల్ని తెల్లగా మార్చడానికి? ఒక 5 kgs ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు నేను అందంగా ఉన్నాను కదా, సార్. అంటే చర్మం మందం అక్కడ వచ్చింది నాకు అందం సార్. మిగతా వాళ్ళందరూ మేకప్ ఈయన ఒక్కొక్కరికి వేసేస్తారు సార్. మీ ఇద్దరే కాదు, ఈసారి 5 హైలైటే. గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్ లీడ్స్తో డైలాగ్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ చాలా చాలా బాగున్నాయి. ముఖ్యంగా పంచెస్ బాగున్నాయి. మురళి యాస్టీజ్ కొత్త చెప్పేదే ఉంది. ఇది దండలు వాడిపోయినంటే అరే మనం వాడిపోలేదా, ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి. బాగా నవ్వొచ్చింది. ముఖ్యంగా మా పొరగారని చూస్తే. సో కోవా మ్యామ్, మీకెలా అనిపించింది? ఎవ్రీ ఎపిసోడ్ మీరు అలాగే ఆదర కొట్టేస్తే ఉంటారు. ఇప్పుడు ఈ రోజు ఏంటంటే అప్పారావు గారు అయినా ఒక ఆర్టిస్ట్గా ఉండి ఒక లేడీ గెటప్ వేసుకోవడం అనేది ఈజీ కాదు. దాంట్లో చాలా కష్టం ఉంది. అది వచ్చి ఇక్కడ యాక్షన్స్ కూడా ఒక లేడీ లాగే చేస్తున్నారు కదా, అది దానికన్నా పెద్ద విషయం. మీరు ఒక మంచి ఆర్టిస్ట్ అండి, నాకు చాలా నచ్చింది. టోటల్గా ఫుల్కా టీమ్ సూపర్ అండి. అంతకుముందు బొగ్గుబాబు వేషం వేసిన, ఇంకో వేషం వేసిన చాలా పెద్ద పట్టు ఉండేది. ఇప్పుడు లేడీ గెటప్లో ఆ పట్టు ఎలా మాయం చేశారు మీరు? ఇంకా టిఫిన్ చేయలేదు సార్. నన్ను సంతోష పెట్టినందుకు మీ చిన్న గిఫ్ట్ ఇస్తా. ఈయన్ని చూసిన తర్వాత మీరు చాలా సంతోషపడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈయన మిమ్మల్ని సంతోష పెట్టడానికి మన్మథ రాజా అనే సాంగ్ తో డాన్స్ చేస్తారు. ఆ సాంగ్ మధ్యలో వచ్చి మీరు అలా దిష్టి తీసి ఆయనకు డబ్బులు
Shirts Family Circus. Powered by Tide Plus Aquaguard. Online partner Quicker.com. Yes, ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న పర్ఫార్మెన్స్ ఒక 50 సంవత్సరాల యంగ్ అబ్బాయికి పెళ్లి జరిగితే శోభనం గదిలో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది తెలుసా? 50 ఏళ్ళకి Yeah. ఎంటర్టైన్మెంట్. Yeah. అది చూపించడానికి వస్తున్నారు మన పులిహోరా టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. అసలే అమెరికా సంబంధం వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కావట్లేదు. అసలు వీడెక్కడికి వెళ్ళాడు? రే చిట్టి, పనులు జరుగుతున్నాయో లేదో? చిట్టి నానా ఎక్కడ తెచ్చావురా? అవతల వాళ్ళు వచ్చే టైం అయింది, నువ్వు ఏం చేస్తున్నావు? అసలు పనులు జరుగుతున్నాయా లేదురా? నానా అన్ని పనులు జరుగుతున్నాయి, ఆ ఒక్కటే అవడం లేదు. ఏ ఒక్కటిరా? ట్రిప్ ప్రాబ్లం నానా. నేను అడిగేది నీ పర్సనల్ ప్రాబ్లం గురించి కాదు. అవతల చెల్లికి పెళ్లి సంబంధం వస్తున్నారు, అక్కడ పనులు జరుగుతున్నాయా లేదా అని అడుగుతున్నావురా? అబ్బా నానా, చెల్లికి ఇప్పటిదాకా 99 సంబంధాలు చూసాం, ఇప్పుడు చూస్తే 100. ఆ 100లో 5 నాకు సెట్ చేసేసిన. హ్యాపీగా కోళ్ళ ఫారంలో కోడి పిల్లల్లాగా నేను కనేవాడిని, నువ్వు వాళ్ళతో ఆడుకుంటూ ఉండేవాడివి. ఒరే వేధవా, నీకు పెళ్లి చేయకూడదని కాదు నా ఉద్దేశం. అవతల చెల్లి పెళ్లి గాని ఆ తర్వాత నేను చూసుకుంటాను. అవతల వాళ్ళు వచ్చే టైం అయింది, ముందు పనులు చూడు, తర్వాత మనం ఇవన్నీ. నాన్న ఏదో సౌండ్ వినపడుతుంది. సరే వస్తాడు. రండి 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 అల్లుడు గారు రండి. ఏడిచినట్టుంది, లోపలికి వచ్చినట్టు రండి. అల్లుడు గారు, అంటే మీ ఏజ్ బారైనట్లుగా కనపడుతుంది. మీకు పెళ్లి సంబంధాలు ఏవి రాలేదా అండి? ఎందుకు రాలేదు? బోర్డు వచ్చాయి. ఏం మీకు నచ్చలేదా? వాళ్ళకి నేను నచ్చలేదు. అదేంటండి నాకు అర్థం కాదు, మీరు నేరుగా పెళ్లి బట్టలతోటి తాళిబొట్టుతోటి రెడీ అయిపోయి వచ్చేసారంటే? 50 ఏళ్ళు వచ్చి వెయిటింగ్, ఎక్కడ దొరుకుద్దా అని. మార్నింగ్ పెళ్లి చూపులు, మధ్యాహ్నం పెళ్లి, రాత్రి శోభనం. మీరేంటి శోభనం గది రెడీ చేశారేంటి? ఏ తొందర మీకేనా? మాకున్నదా తొందర? ఎప్పుడు ఎవడొస్తాడోనని మేము కూడా రెడీ గేసి పెట్టుకున్నాం ఇక్కడ మంచం. రే ఎందుకు ఆలస్యం? అమ్మాయిని రమ్మ. అమ్మాయి గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. అమ్మాయి ఒక్కసారి చూడవే. ఇక్కడ పెళ్లి కొడుకు బాగానే ఉన్నాడు కానీ ముదిగిపోయిన మన్మధుల్లాగా, ఇంజన్ లేని బండిలాగా, గేర్ లేని కార్లా ఉన్నాడు నాన్న. అదే అంటే ఇప్పుడు అమెరికా సంబంధం. అమెరికా, ఐ లైక్ అమెరికా. అమ్మాయి చూసుకోవే, నీకు 100వ సంబంధం, ఇక నాకు సంబంధమే రాదు, నీ ఇష్టం, తర్వాత చెప్తున్నా. నాన్న నాకు నచ్చారు. నచ్చాడట అల్లుడు గారు. నీకు నచ్చితే సరిపోయిందా? నాకు మాత్రం సూపర్ గా నచ్చేసింది. ఇప్పుడే కట్టా. ఏంటండి అయిపోయింది పెళ్లి. ఏంటి అయిపోయేది? 50 ఏళ్ళు బట్టి వెయిటింగ్ అయ్యా. ఏం చేయమంటావు? కట్టేశాను. తొందర నాకు అర్థం కాదు. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి పెళ్లి చేసుకోవాలంటే. కండిషన్స్ ఎవరికి కావాలయ్యా? ఏమండి మా నాన్న కండిషన్స్ చెప్తారా, తర్వాత మనం చేసుకుందాం. అల్లుడు గారు, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి, తల్లి లేని పిల్లండి. అలా ఎలా పుట్టింది బాబు? నాన్న మీరు కూడా శోభనానికి రావచ్చు కదా నాన్న. ఎక్కడికన్నా రావచ్చు కానీ అక్కడికి మాత్రం రాకూడదమ్మా. అన్నయ్య చెల్లమ్మ, చిన్నప్పటి నుంచి నేనే చెప్తే చేసావురా. అవునమ్మా, నేను లవ్ లెటర్ రాసిచ్చి పోసాని గారికి ఇమ్మంటే ఇచ్చేవాడివి, ఆయన లవ్ లెటర్ ఇస్తే నాకు తెచ్చి ఇచ్చేవాడివి. అవునమ్మా, కనీసం 4 విషయాలు 4 కూడా దాటది కాదురా. వెళ్తారా? వెళ్ళరా మీరు? 50 ఏళ్ళు బట్టి వెయిటింగ్. వెళ్తున్నా. ఏమే లేట్ అయిపోయింది, మొదలెడదామా? ఏంటి మొదలెట్టేది? శోభనం. శోభనమా? ఓకే, ఒక్క నిమిషం ఆగండి.
మళ్ళీ అదెందుకు మధ్యలో? ఏం లేదండి, శోభనం గదిలో ఏదైనా తాగిలితే కోసేమని చెప్పాడు మా నాన్న. ఇప్పుడేంటి మొదలెడదాం రావే. ఏమండి, చిన్నప్పటి నుంచి నేను సినిమాలు చూస్తూ పెరిగానండి. తప్పులేదు. నాకు తెలియక అడుగుతాను, సినిమాలో కనుక హీరో హీరోయిన్ ప్రేమిస్తే ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తాడు హీరో? నీ అమ్మ కడుపు గల శోభనం గదిలో నువ్వు వచ్చావేంట్రా? చెప్పారు కదండి, హీరో ప్రేమించాడు అనుకోండి హీరోయిన్ ని, వాడిని ప్రేమించి వెళ్ళి అయిపోయిన తర్వాత ఎత్తుకెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వచ్చి ఆ హీరోని చంపేస్తారు కదా, అలాంటి క్యారెక్టర్ లో దూరిపోయారు మా నాన్న. ఇప్పుడు ఏంటి? మీరు కూడా క్యారెక్టర్ లోకి వెళ్ళండి. ఓయ్ ఏంట్రా మాటలన్నా ఇక్కడ పెట్టుకోలే, చంపేస్తా ఏమనుకుంటున్నావు? ఇక్కడ గీత గీస్తున్నా, గీత దాటి వచ్చావు చంపేస్తా. రానులే అయితే అక్కడే ఉంది. నీ ఎదురుకుండానే కదా తాళి కట్టాను, మళ్ళా ఎందుకు వచ్చావు ఇక్కడికి? అసలు మా అమ్మాయిని ఎందుకు లేపుకొచ్చావో చెప్పు. వచ్చానా? ఏమండి క్యారెక్టరైజేషన్ లో ఉన్నారు, మీరు క్యారెక్టర్ లోకి వెళ్ళండి. ఇప్పుడు నన్ను లేపుకొచ్చారు, మీరు హీరో హీరో ఎందుకు లేపుకొచ్చావో చెప్పు. వస్తున్నాను నాన్న, వెళ్ళండి. రారా, వచ్చాను కదరా. కత్తి ఎందుకురా, చెయ్యాలరా. అవును కొట్టుకోవడం దేనికండి? శోభనం అయిపోతారు, మళ్ళీ వస్తారు సాయంకాలం కొట్టుకున్నా. పడగొట్టే వంశంరా, పడగొట్టే వంశంరా. చంపేస్తావనుకుంటున్నావు నువ్వు, చంపేస్తారే. అమ్మ కడుపు గాల, ఇది శోభనంలా లేదు, ఫైటింగ్ సీన్ లో ఉంది. నీకు ఇదేం కోరిక, దిక్కుమాలు కోరిక? ఏమండి రండి మొదలెడదాం. ఏంటి ఓరి నీ అమ్మ. ఏరా దొంగ నా కొడక, మా చెల్లిని ఎత్తుకొస్తావరా నా కొడక? ఎత్తుకురాడవేంట్రా? మీ ఇంట్లో మీ అందరూ ఎదురుకుండా తాళి కట్టారు కదరా. తాళి కూడా కట్టావా నా కొడక? నువ్వు అయిపోయారా? నిన్ను కొట్టడానికి కత్తెందుకు రా, అనవసరంగా టైం వేస్ట్. ఇంకొక్కసారి మా చెల్లి తేరు వచ్చావనుకో తప్పుదామనుకుంటున్నావు. అమ్మ కడుపులు కాల, ఇదేం వంశం రా మీది? అయ్యా అమ్మ, ఏంటి ఏంటి ఇప్పుడు? ఏమండి పాలు తాగుతారు? పాలు వద్దు, మజ్జిగ వద్దు. నీ అమ్మ శోభనం అని బతుకుంటే బలిసాగు తినచ్చు. ఇంకోటి ఎవడో ఏమండి రండి. ఇంక ఓపిక ఎక్కడ ఉంది? ఇద్దరు గుద్దేలేరు, ఇంక నేనేం చేయను. ఏమండి ఏమండి బాబోయ్, ఏమండి నాన్న, శుభ్రంగా 101 పెళ్లి చూడండి. డైరెక్ట్ శోభనం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఎవరన్నా వధువు అభి ఓకే కదా? మా నాన్నతో మాట్లాడతావు నీ సంగతి. నాన్న నాన్న నాన్న. Fantastic performance, పులిహోర టీమ్. పులిహోర టీమ్ అవక శేషు గారికి ముదురు బెండకాయకి ఇచ్చే పెళ్లి అయితే ఫస్ట్ నైట్ కోసం అన్ని కండిషన్స్ పెడతారా? అన్న ఇప్పుడు జడ్జిమెంట్ తీసుకోవాలంటే కూడా మాకు ఒక కండిషన్ ఉంది. మా యాంకర్స్ తో మీరు ఫైట్ లో గెలిచి అప్పుడు గాని బరిలోకి వస్తే గుద్దుకుందాం రా. పెళ్ళొద్దులేండి, వెళ్ళిపోతున్నాను నేను. హలో, జడ్జిమెంట్ తీసుకోవా? మరి మళ్ళీ మిమ్మల్ని కూడా ఫైట్ చేయాలి. మరి రావాలిగా. వద్దు, కత్తి తీసేయండి. వద్దు. ఎందుకు? మీ కత్తి లేవదా? ఏమండి ఆయన కత్తి లేచింది, మీ కత్తి లేపండి. ఏది ఉంటే కదా లేక. ఓకే, సో జడ్జెస్ ఎలా అనిపించింది? పోసాని గారు. రాకేష్, నేను ఫస్ట్ టైం నేను లేడీ గెటప్ లో చూడటం. లేడీస్ కంటే బాగున్నావు సార్. అంటే రాకేష్ పర్సనాలిటీకి సారీ పర్ఫెక్ట్ సూట్ అయింది. మంచి కలర్ కాంబినేషన్ లో డ్రెస్ కుట్టించుకున్నావు. టెరిఫిక్ విగ్గు పెట్టుకున్నావు. థ్యాంక్ యూ సార్. అంత లోపల్ గా ఉన్నావు గెటప్ లో. థ్యాంక్ యూ సార్. హరిబాబు ఎక్కడా వండరే అనుకో. బాగుంది, కామెడీగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో మ్యామ్ మీకు ఎలా అనిపించింది ఇలా పర్ఫార్మెన్స్? నలుగురిలో నాకు శేషు గారు చాలా నచ్చింది. మీరు ఫేస్ అమాయకంగా వచ్చి అతను వచ్చాకనే కామెడీ వస్తుంది. ఆయన యాక్ట్ చేయడమే అవసరం లేదు. కొన్ని మందికి అది ఒక అదృష్టం ఉంది, చూసేటప్పుడే కామెడీ వస్తుంది. అలాగే శేషు గారు. ఆ తర్వాత అమ్మాయి అబోయ్, ఇది ఇప్పుడు వరకు రాకేష్ అలా నేను చూడలేదు. పోసాని గారు చెప్పినట్టు ఆ అమ్మాయి విషయం మీకు సూటబుల్ గా ఉంది, బాగా ఉంది. చిటి కూడా అదే, మీరు ఒక బ్రదర్ క్యారెక్టర్ కు భలే చేశారు. టోటల్ ఓవరాల్ బాగా ఉంది. ఓకే, పులిహోర టీమ్ సూపర్ కామెంట్స్ తీసుకున్నారు, బట్ స్కోర్స్ లాస్ట్ లో ఉంటాయి. సీక్రెట్ స్కోర్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే,
Ramraj Dhotis and Shirts Family Circus. Powered by Tide Plus Aquaguard. Online partner Quicker.com. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న టీం అభి. బేసిక్ గా అబ్బాయిలు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? ఖాళీగా ఉన్నప్పుడు మేము చాలా చేస్తుంటాం, కానీ అమ్మా నాన్న ఊరికి వెళ్ళిపోతే ఇంకేవేవో చేస్తుంటాం. ఏంటది? ఏం చేస్తుంటారు? అది చెప్పడానికి మా టీం ముందుకు వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ ఉప్మా టీం. ఫోన్ వస్తుంది. హలో. అరే అరే ఎక్కడున్నావురా? పాయింట్ దగ్గర. టీ పాయింటా? టీ పాయింట్ దగ్గరే. రే 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 ఎప్పటి నుంచినో పార్టీ కావాలి పార్టీ కావాలి పార్టీ కావాలంటున్నావు కదరా? అదే మా మమ్మీ వాళ్ళు ఊరికి వెళ్ళారు, సో ఇంటికి వచ్చేస్తే మనం హ్యాపీగా పార్టీ చేసుకోవచ్చు. పార్టీ. ఓకే ఓకే. అరే తొందర రండి, రే తొందర రండి. ఈ రోజు పార్టీ ఉంటుంది, మందు పార్టీ మామూలుగా ఉండదు. అరే మామా ఎలా ఉన్నారా? హాయ్ సతీష్. హాయ్ పొట్టడా నువ్వు వచ్చావా? తెచ్చారా? తెచ్చావురా? అబ్బా నాకు ఇష్టమైన బ్రాండ్ తెచ్చారు రే. ఎన్ని రోజులైందిరా ఈ పార్టీ కోసం వెయిటింగ్, చాలా రోజులైంది. అబ్బా ఇంకేంటి విషయాలు? ఏముంది, పాయింట్ దగ్గర ఖాళీగా ఎడుతున్నావు. రెడీ? ఆరు కలిపాడు అయ్యా. ఆడున్నది ఎవరా? ఓల్డ్ స్టాక్ అయింది. ఏ తాటల తర్వాత ఓల్డ్ మంది కదా. చాలు నీకు చాలు. నువ్వు తాగితే ఓవరాక్షన్ చేస్తావు, అది మాకు తెలుసు. చాలు. అరే నాగి, నాకు బాగా ఎక్కిందిరా. ఏంట్రా? ఎక్కిందా? ఇప్పుడు అది కూడా ఉంటే బాగుంటుంది రా. రే అదంటే ఏంట్రా? అదంటే అదే. అదంటే ఏంట్రా? ఓ లాంతర్ పకడి అంటే? లాంతర్ పకడి అంటే లాంతర్ పెట్టుకొని చెప్పాను చూసావా? అమ్మాయి అని చెప్పొచ్చు కదరా. నాకు అసలు మూడే లేదు, మూడు తెప్పించారంటారు నా కొడుకులారా. అరే దీనికి ఒకడు ఉన్నాడు రా, వాడు సెట్ చేస్తాడు కత్తి లాంటి ఫిగర్ ని. సెట్ చేయమను. బి అప్పారావు. బి అప్పారావు అంటే బ్రోకర్ అప్పారావు. ఆయనకి ఫోన్ చేస్తాను. ఫోన్ కలవట్లేదంట్రా, ఎంగేజ్ లో ఉన్నట్టుంది ఫోను. బిజీ కదా, బ్రోకర్ కదా. జస్ట్ ప్లీజ్ బి ఆన్ ది లైన్. నో ఆ సిగ్నల్ అందలేదు, కొద్ది ముందుకు వస్తున్నాను. ఒక్క నిమిషం. చెప్పు నాన్న, ఎవరు సార్? బి అప్పారావేనా? అవును, బ్రోకర్ అప్పారని మాట్లాడుతున్నాను సార్. నేను సార్ నాగతేజ. ఒకసారి చీకట్లో వచ్చావు, ఎంత హుషారుగా వచ్చావు, హుషూరుమని పోయావు. ఈసారి మొత్తం ఎంజాయ్ గా వచ్చేసి మొత్తం కుమ్మేద్దాం అని ప్లాన్ చేశాను. మంచి ఎంజాయ్మెంట్ ఉంది, బీ కూల్. వస్తున్నాను, మీరు అడ్రస్ ఎక్కడ చెప్పండి సార్. అడ్రస్ అంటే ఇప్పుడు క్రాస్ రోడ్ దగ్గర చింత చెట్టు ఉంది కదా. ఒక్క నిమిషం. చింత చెట్టు తెలుసు. ఆ చింత చెట్టు రైట్ తీసుకోగానే సార్ తెలుసు అడ్రస్. లాస్ట్ టైం వచ్చాం కదా నేను. అడ్రస్ తెలుసు, నేను వస్తున్నాను సార్. కత్తిలాంటి పీస్ కావాలి, ఓకేనా? అయ్యో మన దగ్గర మంచి మంచి పీసులు ఉన్నాయి. ఓకే సార్. ఉంది, సామ్సంగ్ ఉంది, హచ్ ఉంది, టొకాడి అని కొత్తది వచ్చింది. మెయిన్ టచ్ స్క్రీన్ మెయింటైన్ చేస్తున్నాం. సార్ వస్తున్నా సార్. అరే పి అప్పారావు ఓకే అన్నాడు. మనం అందరం పెద్ద మనుషులు అయిపోతున్నాం 16 ఏళ్ళకి. నాగతేజ సార్. నేనే సార్ నాగతేజని. రావయ్య సార్. ఆ రోజు చీకట్లో వచ్చాను, గుర్తుపట్టలేదు. నన్ను గుర్తుపట్టలేదు సార్. అది మరి అమ్మాయి చెప్పాం కదా. మంచి పీసులు ఉన్నాయి. నీకు ఏది కావాలి? నోకియా కావాలా, సామ్సంగ్ కావాలా, లేకపోతే హచ్ కావాలా? టచ్ స్క్రీన్ ఉంది మెయిన్ మన దగ్గర. సార్ నా బడ్జెట్ తక్కువ ఉంది, ఒక 5,000 ఉన్నాయి. అంటే 4 రెల్లు 8, 4 3 12. అంటే బడ్జెట్ తక్కువ, 4 1 4. అయితే నీకు చైనా పీసే. చైనా పీస్ బాగుంటుందా? అయ్యో ఛార్జింగ్ ఎక్కువ ఉంటుంది సార్. మాకు కావాల్సింది అదే, మా దగ్గర కూడా ఛార్జింగ్ ఫుల్ ఉంది సార్. తొందర తీసుకురండి, లేట్ చేయకండి. నేను అవి రెడీ చేసుకోండి, ఎనర్జీ కోసం ఐటమ్స్. కంగారు పడకు, బీ కూల్, విందర్ రేస్. అరే అప్పారావుతో మాట్లాడారు, కత్తి లాంటి ఫిగర్ సెట్ చేశారు. అవునా? వస్తుందిరా, మామూలుగా రాదురా. చైనా పీస్ అంట, ఉంటుందంట. బావలు సయ్యా, రింబోల రింబోల రింబోల,
తేజ ఇలారా. దేనికోసం తీసుకొచ్చారు? సాంగ్ కోసం తీసుకొచ్చారా? సాంగ్ ఎక్స్ట్రా పేమెంట్ అవుతుంది. సో సారీ సార్, ఊపు వచ్చింది వేసుకున్నాం అంతే. అప్పారావు, ఎందుకు నీకు అంత తొందర? నేను మాట్లాడతానుగా. అంటే గ్యాప్ వచ్చింది కదా. గ్యాప్ వచ్చింది అదే. వీళ్ళే ఇదో మంచి పీసు, వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. సరే ఎక్కడికి రావాలి ఇప్పుడు? ఇటు లోపలికి వెళ్తే బెడ్రూమ్ అండి. అటాచ్డ్ బాత్రూమే కదా? అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. ఓకే ఓకే లేకండి. అరే అరే ఫస్ట్ నేను నువ్వు వెళ్ళు. వద్దు, పంటలు వేసుకుందాం. పండి పండి. ఇది తూచదు దేవుడికి, ఇది దేవుడికి. నువ్వే కంగ్రాచులేషన్స్. అరే మామా, వాడు వెళ్ళాడు. ఏం చేస్తాడు రా? ఏం చేస్తాడు? ఫస్ట్ టైం కదా వానికి. గడిపెట్టు. పెట్టాను. కిందది పెట్టు. ఏంటిది? గడ. గడ. ఓకే దా. పేరా? నాకు ఫస్ట్ టైము ఇట్రా. భయం వేస్తుంది. ఫస్ట్ టైము ఏం తెలీదు. ఆంటీ, బయట మా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు కొత్త. ఏం చేయకపోతే నన్ను ఇన్సల్ట్ చేస్తారు రేపు కాలేజీలో. కాబట్టి మీరు పడుకున్నారు కదా, నేను అలా మంచం ఊపుతాను. ఇక్కడ జరిగింది ఏది వాళ్ళకి చెప్పొద్దు ప్లీజ్ ఆంటీ. మంచం ఊపుతావా? ఊపుకో, చాలా అయింది ఊగి. మెల్లకరా, మంచం విరిగిపోద్ది. వద్దురా. ఓకే. అరే వద్దంటే ఓకేనా ఆంటీ? ఓకే ఏంట్రా, మంచం విరిగిపోద్ది కదా. ప్లీజ్ చాలి, కాపు ఊపింది చాలు. ఏం చేశారా మామ? లోపల వినరా, అమ్మా చిందులే చిందులు దేత్తడి పోషమ్మ గుడి. ఇప్పుడు పంటలు వేసుకున్నారా? నేను వెళ్ళాలి, దేవుడా నాకు రావాలి. ఇక గిటార్ తీసుకెళ్ళారు. చంపేస్తా. ఆల్ ది బెస్ట్. నా పేరు రవి, మా నాన్న పేరు రామయ్య. నేను 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను. ఆపరా, ఇంటర్వ్యూకి వచ్చావు నువ్వేమైనా? బ్రోకర్ పోస్ట్ ఖాళీగా ఉంది, చేస్తావా? అది నేనే చేస్తాను. ఏం చేస్తుంటావు నువ్వు? నేను మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. గిటార్ వాయిస్తూ ఉంటాను. బాగా వాయిస్తావా? గిటార్ బాగా వాయిస్తాను కానీ డ్రమ్సే వాయించలేను. ఏమండి, నాకు ఇది ఫస్ట్ టైము. ఏం చేయాలో నాకు తెలీదు. కాకపోతే మా ఫ్రెండ్స్ ఉన్నారు బయట. ముందు అది పక్కన పెట్టు. వాళ్ళు ఏమన్నా అనుకుంటారండి. నేనేం చేయకపోతే నేను ఒకటి చెప్తాను, మీరు అలా చేయండి అంతే. చెప్పు, ఏం చేయాలి? మ్యూజిక్ డైరెక్టర్. శబాష్, మీరు భలే వాయిస్తున్నారే. పేస్ట్ వీణ తప్పించి నన్ను వాయించలేదు. అరే ఏం సౌండ్ రా! సౌండ్ చూసి నాకు మొత్తం మైండ్ అంతా మతి మరిపోయింది. ఇప్పుడు ఉంటుంది చూడు, లోపలికి వెళ్తే మామూలుగా ఉండదు. దొంగని కాదండి, కష్టపడనండి. కస్టమర్వా? అవునండి. ఎందుకు అలా తొంగి చూస్తున్నావు? అంటే నాకు చాలా భయము, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అందరూ అలాగే చెప్తారు. ఏం మాట ఏమనుకోకండి, చిన్న మాట. బయట మా ఫ్రెండ్స్ ఉన్నారు, పరువు పోద్ది. నేను ముద్ద వద్దండి. వాళ్ళ ముందు నువ్వు అటు తిరిగిరా. వాళ్ళ ముందు నువ్వెందుకు ఇదైపోవడం? నువ్వు జస్ట్ అలాను, నేను ఎఫెక్ట్ ఇస్తాను.
అమ్మయ్యా. ఏంటండి ఏంటిది ఏంటిది? నాకు తెలియక డాక్టర్ని అడిగాను, క్యాన్సర్ అన్నారు. మరి ఇంకేమున్నాయి? ఇంకా చాలా ఉన్నాయి, హెచ్డి, ఐడి, ఓల్డి చాలా ఉన్నాయి. అవన్నీ కావాలా? వద్దండి, సారీ అండి, చేయకపోవడమే నయమైంది. ఈ నా కొడుకు బ్రోకర్ నా కొడుకు బుక్ చేశాడు. ఉంటుందండి ఆడికి. మామా చూసావా చమట్లు చూసావా? ఒప్పుకోలేదురా, బతిల్లాడా. ఆంటీ ప్లీజ్ 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 బతిల్లాడా. ఒప్పుకోలేదు, చించి రేపు మొత్తం రేపు చేసేసి చూసావా? తోపురా నువ్వు, తోపురా. పోలీసు 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 పోలీసు. హలో హలో మేడం మేడం మేడం, నేను మేడం నాగతేజ మేడం. పోలీసులకు నా గురించి చెప్పొద్దు మేడం, ప్లీజ్ మేడం. పరువు కుటుంబం మేడం, ప్లీజ్ మేడం. ఎలా బతుకుతావురా నువ్వు? అది 108 సైరన్ రా, పోలీస్ సైరన్ కాదు. ఓ 108 సైరనా? అంబులెన్సా? అమ్మయ్యా. ఎలా బతుకుతాడో ఏంటో. ఏ తేజ, వాట్ బ్యూటిఫుల్ వర్క్ అయిందా? అరే మంచి ఫిగర్ పంపించమంటే రోగాలు ఉందని పంపిస్తావేంటి నువ్వు? వాట్ నాన్ సెన్స్ స్పీకింగ్. రోగాలు ఉందని పంపిస్తావేంటి? వాట్ నాన్ సెన్స్. మంచి పీస్ అది, టచ్ స్క్రీన్. రోగాలు చూడు చూడు, క్యాన్సర్ క్యాన్సర్ నా కొడుక. ఎంతమంది మోసం చేస్తారా? మాలాంటి అబ్బాయి మోసం చేస్తారా? మోసం చేస్తారా? మోసం చేస్తారా? దోలు తీరిపోతుంది నా కొడుక. ఏమే ఏంటి, ఓకేనా కస్టమర్లు? ఓకే ఏంటి, పరిస్థితి అంతా ఇస్త్రీ చొక్కా జేబీ బొక్కలా ఉంది. అప్పారావు, నాలుగు ఆడదాని దగ్గరికి వస్తే హెచ్డి, ఓడి, క్యాన్సర్ కాకపోతే ఇంకేం వస్తుంది? కుర్రాళ్ళు అప్పారావు లాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. ఓకేనా? బాయ్. ఉప్మా టీమ్ ఒక నాన్ వెజ్ ఉప్మా ఇక్కడ ప్రెజెంట్ చేశారు. బట్ జడ్జెస్ కి ఎలా అనిపించిందో ఒకసారి కనుక్కుందాం. నా తేజ బాగుంది. నెంబర్ 1 హైలైట్ అమ్మాయి. మొత్తం 1 to 100 మార్క్స్ నీకే రాజా. ఎక్సలెంట్ గా చేసావు. ఎంత న్యాచురల్ గా, ఎంత జెన్యున్ గా యాక్ట్ చేసిందో అంత పర్ఫెక్ట్ గా చేసావు. డోస్ ఎక్కువైనా కానీ కామెడీ బాగుంది. సో మా మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? మీ ఉప్మా ఈ రోజు నాకు చాలా నచ్చింది. ఇది రియల్ విషయమే, ఇది బయట జరిగే విషయమే మీరు ఇక్కడ చేశారు. లాస్ట్ లో మీరు ఒక అడ్వైస్ కూడా చెప్పారు. మీరందరూ ఎందుకు ఇలాగ బ్రోకర్ ని పెట్టుకుని ఇలాగ వచ్చి మీరు డిసీజ్ అని తీసుకుంటారని. ఈ వల్గారిటీ నేను చూడలేదు. మీరు యాక్షన్, మీ పర్ఫార్మెన్స్, ఆ తర్వాత అక్కడ మ్యాటర్ మెసేజ్ అన్ని సూపర్ గా ఇచ్చారు. బాగుంది. నాకేమో ఈ ఉప్మా ఈ రోజు చాలా నచ్చింది. వెరీ గుడ్, సూపర్, ఫ్యాంటాస్టిక్ ఉప్మా టీమ్. స్కోర్స్ మాత్రం లాస్ట్ లో రివీల్ చేస్తాం, ఎందుకంటే సీక్రెట్ స్కోర్స్ కాబట్టి. Ramraj Dhotis and Shirts Family Circus, Powered by Tide Plus Aquaguard. Online partner Quicker.com. Yes, ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న పర్ఫార్మెన్స్. అభి నాకు కొన్ని డబ్బులు ఇవ్వ, నేను కిట్టి పార్టీకి వెళ్తాను. కిట్టి పార్టీకా? కిట్టి పార్టీకి వెళ్తే మీరు ఏం చేస్తారో మాకు తెలుసు. ఒక్క పైసా ఇచ్చేది లేదు. ఏం చేస్తాం అభి? మహా అయితే కేక్ తింటాం, గేమ్స్ ఆడుకుంటాం, కాసేపు సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటాం, అంతేగా. అంతేనా? అది ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ చాలా జరుగుతుంది. అదేంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బిస్కెట్ టీమ్. ఏవండి, మిమ్మల్ని ఒక విషయం అడగండి. ఏంటే? ఏం లేదండి, ఈ రోజు పద్మజ గారి ఇంటికి కిట్టి పార్టీ చేసుకుంటాం. పొడుస్తా మీ మొఖానికి కిట్టి పార్టీ కావాల్సి వచ్చిందే. రావు గారు, మీ ఆవిడగారు కిట్టి పార్టీకి వెళ్తున్నారా? అవునండి. ఎలా పంపిస్తారండి? భర్త అంటే భయం ఉండాలండి. భర్తకి భార్య ఎంత భయపడద్దో నేను ఇప్పుడు చూపి. ఏంటే ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏం లేదండి. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో. ఎక్స్ట్రా చేసావంటే బయట ఏంటండి? సూపర్ సార్, మీరు కావాలంటే నువ్వు ట్రై చేసుకో. ఏంటి సార్? అడగవయ్యా. ఓహో, ఓకే. ఏంటి ఇంకా ఇక్కడ చూస్తున్నా? వెళ్ళమని చెప్పాను కదా. పో. ఏంటండి మళ్ళీ పిలిచారు? పిలిచింది నేను కాదే, ఆయన. అంటే ఎవడ పడితే ఆడు పిలిస్తే వచ్చేస్తావా? అమ్మా రామ కృష్ణ పరమాత్మ చిరంజీవి బాలకృష్ణ వాళ్ళెవరే? దేవుళ్ళండి. కోస్తా నిన్ను. ఎగస్ట్రాలు ఎక్కువైనాయి. అయ్యో రామ కృష్ణ. పిల్లాన్ని ఎలా కంట్రోల్లో పెట్టాలో నన్ను కూడా చూసి నేర్చుకోండి. అట్నే
ఏం చూస్తున్నావే? ఏం చూస్తున్నావు? సరిగ్గా చూడాలి. త్వరగా. ఓ ఓకే. రావు గారు, రాత్రి మీ ఇంట్లో పెద్ద దరుపులు వచ్చాయండి. ఏమైంది అంటారు? అదేం లేదు, మా ఆవిడకిను మా అమ్మకి చిన్న గొడవే. సరే గాని ఇప్పుడు మీ అమ్మకి మీ ఆవిడకి గొడవ వచ్చినప్పుడు మీరు ఎవరి పక్కన నిలబడతారు? గోడ పక్కన అది సరేగానే. ఇప్పుడు మీ ఆవిడకి నీకు గొడవ వచ్చిందనుకో, నువ్వెవడి పక్కన పోతావు? నేను ఎవరి పక్కన నించాను గానీ తిన్నంగా మా ఇంటి వెనకాల నువ్వు దగ్గరికి వెళ్ళి ఆ కప్పు కప్పేస్తా చెక్కతో. మీ ఆవిడ దూకద్దనే? అది దూకదండి, నన్ను తోసేద్దే. ఏమండి, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ నేనంటే మా ఆవిడకి ఎంత ప్రేమ అంటే. ప్రేమ? ఏంటండి ప్రేమ? నేను ఇంటికి వెళ్ళందే ఒక్క మెతుకు కూడా ముట్టుకోదండి. ఒక్క మెతుకు ముట్టుకోదా? ముట్టుకోదు. అబ్బా, నిజంగా చాలా గేట్ అండి మీరు. ఎలా అండి ఒక్క మెతుకు ముట్టుకోకుండా అలా ఉంటది? అంటే ఇంటికి పోయి వంట చేయాల్సిందేనే కదా. నీ అయ్యా. ఏంటి వెంకట్రావు గారు రండి. సరే ఏంటి చేతు కట్టు? ఏమైందండి? దెబ్బ. దెబ్బ ఎలా జరిగింది? దీనికి ఒక కారణం అరటి తొక్క. అరటి తొక్క జారిపడ్డా? మా ఆవిడ పడింది, నేను నవ్వే అంతే. ఎంత ఫేమయ్యా నీ ఆవిడ మీద నీకా? మా ఆవిడ చెయ్యాల కొట్టింది. నీకెంతమంది పిల్లలు? మా ఆవిడ ఏంటంటే కడుపుతో ఉన్నప్పుడు ముగ్గురు మొనగాలు సినిమాకి వెళ్ళింది, ముగ్గురు కనేసింది. అవునా? మా ఆవిడ అట్ట కాదు, సేమ్ నీలాగే నాకు కో ఇన్సిడెంట్. మా ఆవిడ కడుపుతున్నప్పుడు ఆ నలుగురు సినిమా చూసింది, నలుగురిని కన్నది. నువ్వే ఆడకాయ పరిగెత్తుండవా? మా ఆవిడ కూడా కడుపుతో ఉందయా? అయితే ఏంది? ఇంటి దగ్గర అలీబాబా 40 దొంగలు సినిమా చూస్తుంది. రావు గారు, వీళ్ళు కిట్టి పట్టి అంటే ఏం చేస్తున్నావు? నాకు చిన్న డౌట్. ఏమి లేదు తమ్ముడు, నాకు తెలిసి వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న బిస్కెట్లు అవి పలారాలు చేసుకుని సొల్లు కబుర్లు చెప్పుకుని అంతే పాటలు పడుకుంటుంటారు. కిట్టి పట్టి అంటే ఇది అంటావు. ఆ కిట్టి పార్టీ అంటే చూద్దామండి. ఇది సావిత్రి గారి టైం కాదు, కోవై సర్లా గారి సీజన్ నడుస్తుంది ఇప్పుడు. నాకు కూడా అదే డౌట్. మనం చెక్ చేద్దాం. పద పద. హే వాన్, హే రాణి, వస్తున్నా. బా ఏంటి ఇంత లేటు? పద్మజ గారు బాగున్నారా? మీ ఆయన ఎలా ఉన్నారు? చాలా బాగున్నారండి. ఓకే అండి, ఇది చూడండి నెక్లెస్ ఎంత బాగుంది. అబ్బా ఎంత బాగుందో. ఎన్ని తులాలు? 5 తులాలు. పద్మజ గారు ఇది చూసారు, 4.5 తులాలు. మొన్నే చేయించారు మా ఆయన. చాలా బాగుంది. మేము కూడా అడ్డాను ఆర్డర్ ఇచ్చాం దుబాయ్ లో. ఈ సైజా? 100 కేజీలు. ఏవండి ఇంకా స్టార్ట్ చేద్దామండి. రండి, అన్ని రెడీ. ఓకేనా? ఓకే రైట్. ఇదిగో బ్రాండ్ అంతా కట్ట తెచ్చావా? మీరు నాకు చెప్పాలా? రండి. రెడీ. ఇట్రండి ఇట్రండి. ఒక్క నిమిషం ఎంత తొందరి? ఓకే పద్మజ గారు, ఆ సాంగ్స్ పెట్టొచ్చు కదా? సాంగ్స్ పెట్టండి పద్మజ గారు. రెడీ. రాణి, రాణి చెప్పవే, నీ మొగుడు చాలా మంచోడానే? నా మొగుడు చాలా దుర్మార్గుడే. రోజు నన్ను చాలా హింసిస్తాడు. అవునా? ఎలా భయపెట్టుకుంటా తెలుసా? ఆఖరికి ఆ షూ కానించి లోపల ఉన్న అండర్వేర్ కానించి అన్ని కూడా నేనే చూసుకోవాలి. నా మొగుడు మాత్రం మంచి అనుకుంటున్నావేంటి? అసలు భర్త అంటే అర్థం ఏంటి? భరించేవాడు. ఈ బాడుకోని ఎప్పుడు కూడా నన్ను బాధతో ఉంటాడే. ఈ వదిలేసి నేను గ్యారంటీగా పోసాను కడుతూ లేచిపోతా.
నువ్వు పోసాని గారితో లేచిపోతావా? నేను ఆద్రి అభితో లేచిపోతాను. మీరు ఊరికండి. మీకైతే మీ ఆయన వాళ్ళు ఉన్నారు, నాకెవరున్నారు? నాకు నేను మాత్రం పోసాని గారినే చేసుకుంటాను. ఏమే దుబాయ్ ఫారెన్ లో ఎవరు దొరకలేదు దిక్కుమంటారా? దొరికాడా నీకు? ఏమైనా మా పార్టీ చాలా మంచిగా జరిగింది కదా? అయ్యో ఏమండి ఎప్పుడు వచ్చారండి మీరు? ఎప్పుడు వచ్చారా? ఆఫీస్ అయిపోయిందా అండి? ఏం జరుగుతుంది? పార్టీ జరుగుతుందండి. జరుగుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి పార్టీ జరుగుతుంది? కిట్టి పార్టీ అండి. ఏమండి మీకే చెప్పేది ఏంటి? మీరు ఆడలేడీస్ అలా పట్టుకొని కొడతారు. నువ్వు చెప్పేది ఏంటి? అదే దుబాయ్ అయితే నా కోర్స్ తీసేస్తారు. ఏంటి ఏక అసలు పిల్లల్ని కొడితే తప్పేంటంట? అలా ఎందుకు కొడతారు? కొడితే తప్పేంటి? అలా ఇంట్లో పెట్టి హింసిస్తే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వచ్చు తెలుసా మీకు? కంప్లైంట్ ఇస్తావచ్చా? ఏం చేస్తారు? మడిచి మక్కలు ఎవరంటారు. ఇట్లా ఇట్లా అలా దున్నపోతు ఇట్లా ఇట్లా పట్టబాజ్ అన్నావా? అంటా గాజు కొడుక బట్టవాస్. నేను కట్టకు పెట్టా, నేను బండకు పెట్టా, నేను బండకు పెట్టా. రాణి ఈ బారుకో శత్రుడికి నేను ఎంత సాయం చేస్తానో తెలిసంటే నీకు ఏం చేస్తావే? అయ్యో ఏమంటే ఏం చెప్పట్లే. వీడి బట్టలు ఉతుకుతాడా? నేను సబ్బు అందిస్తాను. వీడి వంట చేస్తాడా? వీడి ఉప్పు కారం అందిస్తాడు. ఎంత సాయమో ప్రపంచంలో ఏ పిల్లలు చేస్తానే? నేను ఎంత కట్ట పెట్టుకుంటుండే ముద్ద తమ్ముడ కొడుకు పని కానీ నేను పని చూసుకుంటావా? మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. మీరు డాన్స్ చేయాలి. ఆగు, ఎలాగే ఒకసారి వేసి చూపిస్తే చేస్తాం. సాంగ్ ప్లే. చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. భారతిలో డైవింగ్ నేర్పిస్తానని నాకు ఎంటర్టైన్మెంట్ ఎక్కడ నువ్వు మిస్ అవుతుంది వాణి. నీ మొగుడుతో నేను డాన్స్ చేస్తా. ఫారిన్ కల్చర్ కరెక్ట్. నీ మొగుడు నాకు, నా మొగుడు నీకు. బిస్కెట్ టీమ్ సూపర్ పర్ఫార్మెన్స్. అమ్మాయిలు లేడీస్ అంతా కిట్టి పార్టీకి వెళ్ళి ఏదేదో హ్యాపీగా వాళ్ళు ఆటలు ఆడుకొని తంబోలు ఆడుకుంటారు అనుకున్నాం. ఇలాంటి ఆటలు ఆడుకుంటారని మాకు తెలీదు. ఇప్పటి నుంచి లేడీస్ ని కిట్టి పార్టీకి పంపించడం క్యాన్సిల్. అవును, ఏ హస్బెండ్ మాత్రం వైఫ్స్ ఇలాంటి కిట్టి పార్టీస్ చేసుకుంటా అంటే పంపిస్తారు? మీరైనా చెప్పండి పోసాని గారు. భాస్కర్, కిట్టి పార్టీ ప్రోగ్రామ్ చాలా బాగుంది. బట్ ఒక చిన్న క్లారిటీ ఉంటే బాగుండేది. ఇందులో లేడీస్ నిజంగానే రఫ్ అండ్ టఫ్గా ఉంటారా, మొగుడు దెబ్బకి తట్టుకోలేక రఫ్ అండ్ టఫ్గా మారిపోయారు అనేది క్లారిటీ లేదు. అది ఉంటే ఇంకా బాగుండేది. ఫ్లాట్ చాలా బాగుంది. లేడీస్ రావడం, కిట్టి పార్టీ పెట్టడం, మొగుడు చూడటం, మొగుడు పిలిపించేసి మొగుడితో మళ్ళా డాన్స్ చేయించడం అవన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. సో మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? మన స్టేట్ లో కిట్టి పార్టీలు చాలా ఉన్నాయి, అందరికీ తెలుసు. అయినా అన్ని కిట్టి పార్టీలు ఇలా జరుగుతుందని ఏం లేదు. అంటే అన్ని ఫ్యామిలీతో పిల్లలతో ఒక మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండడానికి వాళ్ళు గెట్ టుగెదర్, మన కష్టాలు మీ కష్టాలు ఒక సంతోషాలు వీళ్ళు షేర్ చేసుకోవడానికే వాళ్ళు వచ్చి ఒక ప్లేయింగ్ కాంపిటీషన్స్ అలా పెట్టుకుని ఆడుతున్నారు కిట్టి పార్టీలో. ఇలాగా ఉండదు. ఆడవాళ్ళు అలా కాదు, అన్ని డీసెంట్. ఆడవాళ్ళు అలా కాదు, ఆడవాళ్ళంతా కోవైసల్లాలు కాదు. అయినా నాకు చాలా నచ్చింది వైట్ డ్రెస్, చాలా బాగుంది. మీరు కూడా అదే ఫ్యామిలీ లేడీస్ లో వాళ్ళకి ఎంత మనసులో బాధ ఉంటుందో అది మీరు బయట చూపిస్తారు. మీరు కూడా బాగా చేశారు. టోటల్ గా ఓవరాల్ గా నాకు స్క్రిప్ట్ బాగుంది.
సో ఎనీవేస్ స్కోర్ సీక్రెట్ కాబట్టి ఆల్ ది బెస్ట్ బిస్కెట్ టీమ్. బిస్కెట్ టీమ్ యు రాక్ మ్యాన్. లేడీస్ నౌ యు రాక్ మ్యాన్. Welcome back to Ramraj Dhotis and Shirts Family Circus. Powered by Tide Plus Aquaguard. Online partner Quikr.com. Yes, ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న పర్ఫార్మెన్స్. అభి ఏమైంది నీకు? అంటే చేతులు లేకపోతే గోక్కోవడం ఎంత కష్టమో అని ఆలోచిస్తున్నాను. మరి నెక్స్ట్ వస్తున్న టీం ఇంకెన్ని కష్టాలు ఉంటాయో కూడా చెప్పేస్తారంట. సో ప్లీజ్ వెల్కమ్ జిలేబీ టీమ్. ఓకే. నా యాల్ది, నేను యూత్ లో ఉన్నప్పుడు మా నాన్న నా 2 చేతులు నరికెళ్ళిపోయాడు. ఎందుకు నరికెళ్ళిపోయాడు తర్వాత చెప్తా. నా యాల్ది, చిన్నప్పుడే నేను మా ఇంట్లో ఉన్నప్పుడు ఏదో పనులు చేసుకుంటూ పెరిగా. అలా అని నన్ను చూసి నా చేతులు నరికెళ్ళిపోయాడు. అయినా నాకు పెద్ద ప్రాబ్లం లేదు. నా యాల్ది ఏదో మేనేజ్ చేసుకున్నా, కానీ ఉదయం పూట మేనేజ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. చేతులెత్తి సూర్య నమస్కారం చేయాలంటే నా యాల్ది. మా తమ్ముడు కొన్నాళ్ళు హెల్ప్ చేశాడు, మా చెల్లె తినిపించింది, కానీ ఇప్పుడు వాళ్ళ చేతులు కూడా నరికేశాడు. నా యాల్ది ఇప్పుడు ఎలానో అర్థం కావట్లే. ఆలోచించి ఒక పనుని పెట్టుకున్నా, ఆ పనుని రమ్మంటే ఇంతవరకు రాట్లే. నా యాల్ది మంచం నెల్లూరే लड़ी लड़ी हवरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की ए आड़ इड़ रासुकुंटू गोड़ चाटू चूसुकुंटू थोड़ा थोड़ा अंदमंता देख ले वो ऐसे लटकते सिंगूरे मन गुड़ारम इंका हेलो हेलो how are you? నువ్వు ఎవరు ఇంతకీ? పని మనిషిని. పని మనిషా? నా యాల్ది, నీ పేరేంట్రా? అల్బిలా. అల్బిలా. అబ్బా, ఇంతకు నువ్వు ఎంత రేట్ తీసుకుంటావురా? గంటకా రాత్రికా? గంటకా రాత్రికా ఏంట్రా నా యాల్ది? ఒక రోజుకి ఒక నెలకి అలా ఉంటది గాని ఎంత తీసుకుంటావురా? అయ్యో తీసుకుంటాను. ఈ రెండిట్లో ఒక వేలు పట్టుకో. నా యాల్ది రే పట్టుకుంటా. రేయ్ ఒరే నా యాల్ది, ఏంట్రా ఫీలింగు? చెప్పు ఎంత? 5,000. 5,000 అంటే ఓకే నా యాల్ది. నాతో పాటు మా తమ్ముడికి మా చెల్లెలకి అందరికీ నువ్వు సేవ చేయాలరా నా యాల్ది. డబ్బులు తీసుకున్నాక చేయకుండా మాంతేనా? చేస్తానయ్య గారు. నచ్చావురా నా యాల్ది. రే చెవు దగ్గర గోకుడు పెడుతుంది, గోకరా. ఏమిటా మెరుపు? ఇదేంటి? అయ్యగారు ఆ రింగ్ ఏంటండి కొత్తదా? జగజగా మెరిసిపోతుంది. ఒరేయ్, నాకు యూత్ లో ఉన్నప్పుడు పెళ్లి చూపులు జరిగాయిరా. పెళ్లి చూపులు జరిగితే మా మామగారు వచ్చి రింగ్ ఎక్కడ పెట్టాలో తెలియక చెవుకు పెట్టి చెల్లిపోయారా నా యాల్ది. నాకు టీ పట్టుకరారా? టీయా? అప్పుడే పని మొదలు పెట్టేశారా? మొదలు పెట్టేస్తా కదరా నా యాల్ది. ఈ చేతులు పోవడం ఏంటో. తాగండి, ఈ లోపల నేను టిఫిన్ చేసేస్తా. బేలా అల్బేలా, నా యాల్ది టీ అక్కడ పెట్టిపోతే నేను ఎలా తాగాలి? అయ్యో రామ అండి, మర్చిపోయానండి. కూర్చోండి కూర్చోండి. కొంచెం హైట్ ప్రాబ్లం కదా. నా యాల్ది తాగండి. కొంచెం షుగర్ ఎక్కువ అయిపోయినట్టుంది నా యాల్ది. పాలు కలపమంటారా? వద్దులే, పాలే ముద్దు ఇవే చాలే గాని తాగిపియే నా యాల్ది. నా తమ్ముడు నా చెల్లి వస్తా అన్నారు. ఎప్పుడు? వాళ్ళకు కూడా నువ్వు ఇలానే సేవలు చేయాలి నా యాల్ది. చేస్తానయ్య గారు, చెప్పానుగా డబ్బులు తీసుకున్నాక చేస్తానని. నా నెట్ట గుంట నీకేటన్నా
నా నీటి సేత నీకేటన్నాయ్ సిర్రాకు పెట్టకన్నాయ్. అన్నయ్య తమ్ముడు చాలా బాగున్నాను తమ్ముడు. అమ్మలు రారా రారా, చాలా దూరం నుంచి వచ్చావు. నా తమ్ముడు నా చెల్లె. నమస్కారం అండి. అబ్బా ఎలా ఉన్నారు? మీ తమ్ముడు అద్దరిపోయాడు. చూసారా? అదేంటి మీకులాగే మీ తమ్ముడికి మీ చెల్లికి కూడా చేతులు లేవు? నా యాల్ది మా నాయన మా తమ్ముడు పక్కింటి అమ్మాయిని చూస్తూ గిటార్ వాయించాడని వాడి చేతులు కూడా నరికేశాడు. మరి మీ చెల్లికి ఏమైంది? మా చెల్లె టీవీ చూస్తూ టీవీలో గిటార్ వాయిస్తున్నాడని వాడిని ఇమిటేట్ చేశాడని దాని చేతులు కూడా నరికేశాడు. నా యాల్ది. మీ నాన్నగారికి గిటార్ దోషం ఉందా ఏమన్నా? గిటార్ దోషం కాదురా, వాడు దొరికితే వాన్ గిటార్ నీ చేత వాయించేటోని. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, పెళ్ళిరా. ఏ ఫ్రెష్ అవడానికి ఒకటికా? స్నానానికి పదా, నీళ్ళు పెడదు. చెల్లికి టిఫిన్ రెడీ చేయి. అబ్బా బేలా, హాల్ బేలా, ఇక్కడ రా. ఉండండి, నీళ్ళు పెట్టేసి వస్తా. బేలా ఇక్కడ రా, నాకు ఇక్కడ గోకుడు పెట్టు. ఎక్కడ? ఇక్కడ. క్లారిటీ కావాలి. ఇక్కడ. హాల్ బేలా, ఇక్కడ సబ్బు లేదు. సబ్బా ఇదిగో. హాల్ బేలా చెప్పండి. నాకు టిఫిన్ దే. టిఫినా? హాల్ బేలా ఇక్కడ వాటర్ లేవు. బేలా హాల్ బేలా ఇక్కడ రా. ఏంటి? ఇక్కడ గోకు. ఎక్కడ? హాల్ బేలా టవల్ టవల్ టవలా ఇదిగోండి. బేలా రా, గిటార్ వాయించు. అమ్మా వీళ్ళు మరీ హింస పెడుతున్నారు. వీళ్ళకి నా స్టైల్ అయితేనే కరెక్ట్. చెప్తా 5,000 ఇచ్చి గుడ్డుని వాడుకున్నట్టు వాడుకొని మమ్మల్ని నానా హింస పెడతారా? చెప్తా. వీడికి ఆ దురదగుండాగా పట్టుకొని రాసేస్తే అప్పుడు ఉంటది. ఎక్కడున్నావు నా యాల్ది? వస్తున్నాను, పాలు తీసుకురా. నా యాల్ది పాలే తీసుకొస్తున్నాను. తీసుకురా. బాగున్నారా? బాగున్నారా? 5,000కి నన్ను ఎంత హింస పెడతావురా ఎదావా? ఇప్పుడు నువ్వు ఎవరితో గోకించుకుంటావో బాగా గోకించుకో. ఎక్కడ పోయినా? అల్బేలా 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 రావే నా యాల్ది. వెల్ డన్ జిలేబీ టీమ్. జిలేబీ టీమ్. సారీ నువ్వు అక్క అక్కడ చేతులు లేవు. ఆయన ఎలా పట్టుకుంటావు ఈ మైక్ని? అలా పట్టుకుంటావా? జడ్జెస్ సర్లా గారు మీకు ఎలా అనిపించింది? నలుగురు కొత్తగా ట్రై చేశారు, బాగుంది. అయినా కొంచెం కామెడీ కూడా ఇంకా ఉంటే ఇంకా బాగుండేది. సూపర్ గా చేశారు. స్వీట్ అండ్ షార్ట్ గా చేద్దామని. అలాగా? ఓకే, బాగుంది. దీంట్లో ఇంకా ఎక్కువ కామెడీ చేయొచ్చు. 3 సారి కొన్నారు, ఇంకొకసారి కూడా ట్రై చేయాలి కదా. ఇంకా 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 కావాలి. ఓకే, అన్ని బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. సో సార్ మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? జీవా సార్, ఇప్పుడు ఈ ప్లేకి కుంటోళ్ళగా యాక్ట్ చేయక్కర్లా. ఇదే ముగ్గురికి ఇంటో చేతులు లేవు, ఫాదర్ నరికెళ్ళాడు అనే కథ నువ్వు చెప్తే సెంటిమెంట్ అవుద్ది, కామెడీ జనరేట్ కాదు. మీరు చేతులు ఉండి ఈ సీన్ ఉంటే ఇంకా బాగుంటాయి, ఎందుకంటే మీ కామెడీ బాగుంది. రమేష్ వచ్చేసి ఎక్కడాడ గీకటం ఇవన్నీ బాగున్నాయి, నవ్వొస్తాయి. కానీ ఏంటంటే ఎండ్ వచ్చేవరకు ఫినిషింగ్ దొరకదు. ఎందుకంటే ఏదైతే మీ చేతులు పోయినాయని చెప్పారో గిటారు, దాని మీద ఏమీ ప్లే చేయలే, ఏదో ఫాదర్ తీసుకెళ్ళిపోయాడని చెప్పేసి. అందుకని చేతులు ఉండి మీరు ఎలాంటి వాళ్ళు చెప్తే బాగుండు. రమేష్, మీరు ఒక ర్యాంప్ వాక్ చేస్తే బాగుంటుంది చూడడానికి. రండి, మీరు ఉన్నారు ఇంత, ఆ డ్రెస్ వేసుకొని రమేష్ నువ్వు చార్మి కంటే బాగా డాన్స్ చేసావు. ఒక చిన్న ర్యాంప్ వాక్ చూద్దాం సార్. నువ్వు గడి గడికే వస్తే నే రెడీ రెడీ దావత్కి. ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ థోడా థోడా అందమంతా దేఖలే. అయ్యవ్వారమంటే ఏలూరే, అరినవారు మంచం నెల్లూరే. లడి లడి హౌరాకి తూ బడి బడి ఆంధ్రాకి. నువ్వు గడి గడికే వస్తే నే రెడీ రెడీ దావత్కి. ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ థోడా థోడా అందమంతా దేఖలే. ఆటకొస్తే సింగూరే, మన గుడారం ఇంకా గుంటూ
రమేష్ పర్సనల్ గా నిన్ను మాట అడగొచ్చా? అడగండి సార్. నేను ఇంత పొట్టిగా ఉన్నాను అనిపించలేదా? అందరిలాగా మంచి హైట్ అయితే బాగుండు, మంచి ఫిజిక్ ఉంటే బాగుండు. ఒక్క విషయంలోనే ఫీల్ అయ్యాను సార్. అంటే అది మిగతా ఏ విషయాల్లో కాదు, మిగతా తల్లిదండ్రుల్లాగా మా తల్లిదండ్రులు ఫీల్ అయినప్పుడు నేను ఫీల్ అయ్యాను సార్. నేను మా తల్లిదండ్రులు వేరే కొడుకుని చూసి మా కొడుకు ఇలాగే ఉండాలి అని మా తల్లిదండ్రులు ఫీల్ అయినప్పుడు నేను ఫీల్ అయ్యా. కానీ ఇలా ఉన్నప్పుడు మటుకు నేను ఎప్పుడు ఫీల్ అవ్వలా. నాకు ఇదే ప్లస్, ఇదే కరెక్ట్, మళ్ళీ జన్మంటూ ఉంటే ఇలాగే పుట్టాలి సార్. ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ సార్. నాకున్న ఫెసిలిటీస్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు అందమైన అమ్మాయి ఉంది, నన్ను చూసి ఎత్తుకుంటది, ఈయన ఎత్తుకోలేదు కదా. అందులో నేను గొప్పే కదా సార్. అది యాక్చువల్ గా ఏంటంటే నిన్ను అమ్మాయి ఎత్తుకుంటది, నేను అమ్మాయిని ఎత్తుకుంటా, అదే డిఫరెన్స్. నేను ఎత్తుకుంటా అమ్మాయిని. ఏది ఎత్తుకో మీరు చూడలేనప్పుడు ఎంత 1000 రూపాయల పందెం, 1000 రూపాయల పందెం నేను అమ్మాయిని ఎత్తుకుంటా. 2000 పందెం అమ్మాయిని ఎత్తుకో. ఈ ఫిజిక్ తో డ్యాన్స్ చేయడం చాలా కష్టం నాన్న. అదే స్వింగ్ తో గ్లామర్ గా డ్యాన్స్ చేయడం చాలా కష్టం. ఆర్టిఫిషియల్గా వస్తాయి చిన్న కాళ్ళు చిన్న చేతులు. కానీ నువ్వు డ్యాన్స్ చేస్తుంటే చిరంజీవి గారు ఇది చూసి నన్ను తిట్టుకున్నా చాలు. నీ ఏజ్లో చిరంజీవి గారు ఇంత బాగా డ్యాన్స్ చేయలే. చిరంజీవి గారు కూడా బాగా చేసావు నువ్వు. చిరంజీవి గారు 2-3 స్టెప్పులు బాగుంటాయి నాకు తెలుసు, ఇట్లా అనుకునే బాగుంటాయి. అప్పుడులో #1 డాన్సరు. కానీ ఇప్పుడు చిరంజీవి గారికి రాని డాన్సులు కూడా నువ్వు వేస్తున్నావు, రాని స్టెప్పులు కూడా నువ్వు వేస్తున్నావు. మీ నాన్న అలా ఫీల్ అయినా నువ్వు అలా ఫీల్ అవ్వకుండా వచ్చి ఈ ఫిజిక్తో ఐ కెన్ డూ ఎనీథింగ్ అని బాగా నేర్చుకొని ఈ డాన్స్ మీదకి వచ్చావంటే నువ్వేంది ఆల్ ఓవర్ ద వరల్డ్ చూస్తున్నారు నిన్ను ఇప్పుడు. ఐ లవ్ యూ రాజా. సూపర్ సూపర్ జిలేబీ. మరి నువ్వు ఎత్తుకున్నావు కదా, గిఫ్ట్ అడిగావు కదా, రా నీకే నేను గిఫ్ట్ ఇస్తా. అంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోన చెప్పలేక ముట్టే గడిగానే. నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే ఓకే జిలేబీ టీమ్ యాజ్ యూజువల్ 1000 రూపాయలు మళ్ళీ గెలుచుకున్నారు నాటీ బాయ్. సో కామెంట్స్ కూడా బాగా వచ్చాయి. బట్ స్కోర్ సీక్రెట్ స్కోర్ లాస్ట్ లో తెలుస్తుంది. అప్పటి వరకు Welcome back to Ramraj Dhotis and Shirts Family Circus. Powered by Tide Plus Aquaguard. Online partner Quicker.com. Okay abhi ఇప్పుడు జడ్జెస్ పర్ఫార్మెన్స్ చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ వెల్కమ్ అవర్ జడ్జెస్. ఫస్ట్ టైం లైఫ్లో బ్యాంకాక్ వచ్చాను. ఎవరైనా తిరుపతి వెళ్తారు భక్తి కోసం, నేను బ్యాంకాక్ వచ్చాను మసాజ్ కోసం. బాడీ అంతా లేడీస్ తో కచ్చ 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 థాయ్ మసాజ్, బ్యాంకాక్ మసాజ్ చేపించుకుంటా. ఎక్కడ లేడీస్ ఈ బజార్లోకి వచ్చాను, ఇంకా ఏ అమ్మాయి రాలేదండి మసాజ్ చేయడానికి. బట్టలు పెట్టాలి. మసా మస్ మసా టైం మసా టైం మసా. హాయ్ హ్యాండ్సమ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మస్ మసా. వాట్ ఈస్ మసమసా? మసమసా మీన్స్ మసాజ్. ఓ మసాజ్. మీరు ఇండియానా? అవును, నేను ఇండియా అబ్బాయిని. నీ పేరేంటి? టచ్ మీ. టచ్ మీ? యా టచ్ మీ. నో, ఆ టచ్ కాదు, మరి ఏ టచ్? నా పేరు టచ్ మీ. అయితే రెడీ, అయితే రెడీ, అయితే రెడీ. అయ్యో అయితే రెడీ. ఏంటండి ఇక్కడ రండి. అంత వేడిగా ఉన్నారా మీరు? వచ్చిన వెంటనే బట్టలు తీసుకుంటారు. మరి మసాజ్ చేపించుకోవాలి కదా. ఇక్కడ అది అవసరం లేదు. చొక్కా ఇలాగే ఉండాలా? అలాగే ప్యాంట్ ఇలాగే ఉండాలా? బన్నీ అలాగే ఉంటుందా? అండర్వేర్ ఎలాగే ఉంటుందా?
How can it possible massage ki? You come and sit here. ఇదేమ్మా బట్టలతో మసాజ్ అంటే ఎట్లా? నేను మీకు మసాజ్ లో చాలా వెరైటీస్ చూపిస్తా, మీకు ఏది ఇష్టమవుతో అది కంటిన్యూ చేస్తాం. ఓకే ఓకే రైట్. ఐ విల్ డు ఫస్ట్ వెరైటీ. ఇంకా వేరే వెరైటీ ఏమైనా ఉందా? వేరే తల్మసా. తల్మసా తల్మసా అంటే తల్మసా. ఐ విల్ డు తల్మసా. ఓకే తల్మసా. మేడం యా తల్మసా చేస్తుంటే ఆ పక్క ఈ పక్క ఊగుతుందేంటి? ఇది ఊపే మసా. నెక్స్ట్ మసా ఇస్ చౌ మసా. చౌ మసా. యా వాట్ ఇస్ చౌ మసా? సవ్వు ఐ ఊపి ఓకే. సవ్వు మేడం యా ఇప్పుడు నాకు మీ అన్ని మసాలాలు నచ్చినాయి, బట్ నాకు అది కూడా డోంట్ టచ్ మీ. నేను అలాంటి కాదు, మీకు ఇలాంటి కావాలంటే వేరే అమ్మాయిలు ఉన్నాయి. మీతో నేను ఐ డోంట్ టాక్ టు యూ, ఐ డోంట్ లైక్ యూ. ఓకే ఐఎమ్ గోయింగ్. టచ్ మీ. వాట్? నన్ను అపార్థం చేసుకున్నావు. జీవితాంతో నాకు ఇవే మసాలాలు కావాలి, నువ్వే కావాలి, నువ్వే చెయ్యాలి. అందుకు నేను ఏమి చెయ్యాలి? నన్ను పెళ్లి చేసుకోవాలి. అయ్యో పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే మసాజ్ చేస్తారా? బాగా మసా చెవుమసా, చౌమసా, తల్మసా, బడ్మసా అన్ని చేస్తారా? అందుకని నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను. సరే గుళ్ళో పెళ్లి చేసుకుందామా? సరే గుళ్ళో పెళ్లి. ఏళ్ళు పట్టుకో, ఫ్లైట్ కిండి వెళ్ళిపోదాం. ఓకే Ramraj Dhotis and Shirts Family Circus powered by Tide Plus Aquaguard. Online partner Quicker.com. ఓకే, ఇప్పటి వరకు దాచిపెట్టిన సీక్రెట్ స్కోర్స్ ఇప్పుడు నా ముందున్నాయి. Yes. రిజల్ట్స్ టైం. మరి ఈ ఎపిసోడ్ లో కామెడీ క్రౌన్ గెలుచుకుంటున్న వారు 199 మార్క్స్ తో. ఓకే, ఎవరు? ఫస్ట్ ప్లేస్ లో ఉన్న టీమ్ ఉప్మా టీమ్. ప్లీజ్ వెల్కమ్ ఉప్మా టీమ్. కంగ్రాచులేషన్స్ ఉప్మా టీమ్. సో ఇప్పుడు కామెడీ క్రౌన్ ప్రెజెంటేషన్. వింధ్య కిరీటం ఎక్కడ? ఇక్కడ వచ్చేసింది. మన కామెడీ క్రౌన్ వచ్చేసింది. ఇప్పుడు మరి కామెడీ క్రౌన్ ప్రెజెంటేషన్ చేసుకుందామా? అన్నయ్య ఒక రైటర్ కూడా పిలుద్దామని. మీ రైటరా? ఓకే, ప్లీజ్ వెల్కమ్ ఉప్మా టీమ్ రైటర్. సో గౌతమ్, మీ టీమ్ క్రౌన్ గెలుచుకుంది కదా, హౌ హ్యాపీ ఆర్ యూ? వెరీ హ్యాపీ అండి. ఎంత చేస్తే అంత చేస్తారు వీళ్ళు. నేను లైన్ రాస్తే పెద్ద ట్రైన్ వేస్తారు వీళ్ళు. ఓకే, మరి ఇప్పుడు కామెడీ క్రౌన్ ప్రెజెంటేషన్. ఆ ప్రెజెంటేషన్ చేయవలసిందిగా మన జడ్జెస్ ని కోరుతున్నాం. జడ్జెస్ ప్లీజ్. పుట్టానంట చూపుతో అందమంతా సరదాగా సజ్జైనంట